విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. కానీ జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఈ ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు మార్చడం జరిగింది. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని వేలాది మంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు. స్వచ్ఛమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. ఆదిమ సంఘములో జరిగిన అద్భుతాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో మా ద్వారా పరిశుద్ధాత్మలు జరిగిస్తున్నాడు. మరి మీరు కోరండి. గర్భఫలములు లేని వాళ్ళు గర్భఫలములు పొందుకుంటున్నారు. కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, అద్భుతాలు పొందుకుందాం. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు ఖమ్మం మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ సమీపాన, బైపాస్ రోడ్. ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు, గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. జూన్ 11వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. రండి, అద్భుతాలు పొందుకోనండి. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు గుంటూరు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. జూన్ 25వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. చీకటి శక్తులతో బాధించబడుతున్నావా? గర్భఫలము లేక బాధించబడుతున్నావా? నిందల చేత, అవమానముల చేత కృంగిపోయి ఉన్నావా? దేవుని కార్యాలు పొందుకోవటం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. జూన్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు రండి, ఆరాధించండి, అద్భుతాలు పొందుకోండి. పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనట. ఎవరో పాల్ పృథ్వీ అట, ఆయన విజయవాడలో పెడుతున్నాడట. అద్భుతాలు జరుగుతున్నాయట, స్వస్థతలు జరుగుతున్నాయట, దెయ్యాలు వణుకుతున్నాయట, కుంటి వాళ్ళు నడుస్తున్నారట, పేర్లతో పిలుస్తున్నాడట. నిజంగా ఒకసారి చూద్దామా అని నువ్వు అనుకుంటున్నప్పుడు మీతో కూడా ఇలాంటి వాళ్ళు చెబుతారు, హే ఊరుక, అవన్నీ అబద్ధమయ్యా బాబు. ఆయన చేతిలో కనికట్టుంది, అందుకే ఇలా అంటే పడిపోతున్నా. ఆయన కాలులో కనికట్టుంది, అందుకని ఇలా అంటే పడిపోతున్నా. ఆయన గాలిలో కనికట్టుంది, అందుకనే పడిపోతున్నారు. ఇవన్నీ అబద్ధం. మీరు అనవసరంగా అంత దూరం నుంచి వెళ్ళకండి అని మీతో కూడా అనేక మంది చెప్పే ఉంటారు. నాకు దేవుడు చెప్పాడు,
కుమారుడా పాల్ పృథ్వీ, నిన్ను గూర్చి టీవీలో డిబేట్ జరుగుద్ది. నిన్ను ప్రపంచమంతా ఒక్కసారి ఆశ్చర్యంగా చూడబోయే రోజు ఒకటి రాబోతుంది. ఎందుకు ప్రభు అంటే నీ నీడలో స్వస్థత, నీ చెమటలో స్వస్థత, నీ మాటలో స్వస్థత, నీ వస్త్రములో స్వస్థత, నీ చూపులో అభిషేకం నేను పెట్టబోతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రపంచం నివ్వరపోతే నిన్ను చూసి నాకు చెప్పాడు. కొందరు అంటారు స్వస్థత ఎట్ట జరిగిద్దిరా, ఉరుగా గర్భఫలం ఎట్టొచ్చిందిరా, డాక్టర్లే చేత కాదని చెబితే ఆయన ఎలా చెప్పాడు? ఏదన్నా అబద్ధాలయ్యా, అవన్నీ జరగవు. నేను చెబుతున్నాను సేవకుడిగా, డాక్టర్ కాదు అంటే దేవుడు అవును అంటాడు. నా ప్రభు ఎవరంటే ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చేసే దేవుడు. దావీదా, నువ్వు చిన్నవాడివి, నువ్వు పిల్లవాడివి, నువ్వు గొలియాతును కొట్టలేవు, నువ్వు గొలియాతును జయించలేవు. వాడు చాలా బలాఢ్యుడు, వాడు శక్తిమంతుడు, వాడిని కొట్టడం సామాన్యమైన సంగతి కాదు. దావీదు, నువ్వు మర్యాదగా వెనక్కెళ్ళిపో, నా మాట వినోని దావీదుని వెనక్కి లాగుతున్నాడు. దావీదు అంటున్నాడు, ఓరి పిచ్చి వాళ్ళారా, నేను కాదురా యుద్ధం చేసేది, యుద్ధము యెహోవాదే. సరిగ్గా 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారుడుగా తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యవ్యాప్తిని గురించి ప్రకటిస్తూ సంచరిస్తూ ఆయన గ్రామాలలోనూ పట్టణాల్లోనూ ప్రాంతాల్లోనూ పల్లెల్లోనూ కాలి నడకన యేసయ్య వెళుతూ ఉండేవాడు. సరిగ్గా 2024 సంవత్సరాల క్రితం ఆయన వెళుతున్నప్పుడు ఆయన చూడడానికి చాలామంది వచ్చేవారు, ఆయన కలవడానికి చాలామంది వచ్చేవారు, ఆయన ముట్టుకోవడానికి చాలామంది వచ్చేవారు. ఆయన ద్వారా అద్భుతాలు పొందుకోవాలని వేల మంది ప్రజలు ఆనాడు కోట్లగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ వచ్చేవారు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా అలాగనే వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే నీవు యేసు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మి రావాలా, యేసుని బ్రతుకును ఆశీర్వదిస్తాడని విశ్వసించి రావాలి. ఆ రోజుల్లో కూడా యేసయ్య దగ్గరికి రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైన మనుషులు వచ్చేవారు. వచ్చిన వారు అందరూ కూడా యేసయ్య అద్భుతాల కొరకే కాదు వచ్చేది, యేసయ్య కార్యాలను చూసి లోపం ఏదైనా ఉంటే విమర్శించాలని వచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా ఉన్నారు. ఈరోజు కూడా స్వస్థతలు లేవని, అద్భుతాలు లేవని, ఆశ్చర్య కార్యాలు లేవని, దైవశక్తి ప్రజల్ని స్వస్థపరచదని, అసలు వాక్యానుసారమైన అద్భుతాలు కావు ఇవని రకరకాలుగా ప్రకటించే వ్యక్తులు చాలామంది భూమి మీద ఉన్నారు. కొంతమంది అంటారు, ఇదిగో ఈ రకమైన అద్భుతం బైబిల్లో లేదు కదా, ఈ రకమైన ఆశ్చర్యమైన కార్యం వాక్యానుసారమైనది కాదు కదా, కనుక ఇవన్నీ నమ్మొద్దు అని రకరకాలైన వ్యక్తులు, అబద్ధికులు బయలుదేరి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటారు. కొద్దిమంది అంటారు, దైవజనుడు ముట్టుకుంటే ఎలా స్వస్థత జరుగుద్ది, దైవజనుడు వస్త్రములో నుంచి దేవుని స్వస్థత ఎలా వచ్చింది, వారు ప్రార్థించిన తైలం ఇస్తే
స్వస్థత వచ్చిందా? వారు ప్రార్థించిన వాటర్ ఇస్తే స్వస్థత వచ్చుద్దా? వారు ప్రార్థించిన వస్త్రాలు ఇస్తే స్వస్థతలు జరుగుతాయా? ఇవి అబద్ధం, వీటిని నమ్మొద్దు అని రకరకాలుగా మన గురించి కూడా మాట్లాడుకునే మనుషులు బోల్డ్ అంతమంది ఉన్నారు. దేశంలో చాలామంది ఉన్నారు. ఇంకా అటువంటి స్నేహితులు నా కొరకు లేపబడబోతా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరంటే నా ఆశీర్వాదానికి కొరకు పనిచేసే వ్యక్తులు వాళ్ళందరూ. హల్లెలూయా. కొందరు అంటారు అలా అద్భుతం జరగదంటారు, అలా స్వస్థత జరగదు అంటారు. స్వస్థత అద్భుతం అనేది దేవుడు ఎలాగైనా చేయగలడు. నమ్మిన వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఏమైంది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, నా స్వెట్ అంటే చెమట కారుతుంది నాకు, నేను బలమైన ఆత్మతో నింపబడి ఉన్నాను. ఒక వ్యక్తి మీదకు ఆ చెమట పడినప్పుడు లేచి బలహీనత నుంచి విడుదల పొందుకొని నడుస్తున్నాడు. హల్లెలూయా. నాకే ఆశ్చర్యం అనిపించింది, నాకు కూడా ఆశ్చర్యమే అనిపించింది. అప్పుడు దేవుడు అన్నాడు, స్వస్థత అనేది నాకు అందుబాటులో ఏ వస్తువు ఉన్నా దాని ద్వారా నేను చేస్తాను. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు స్వస్థత ఇలా ఇట్లా జరుగుద్దని. యేసు ప్రభువారు ఉమ్మిని మట్టిలో వేసి మట్టిని బురద చేసి ఆ బురదను కన్నులకు రాసి నీవు నీటి దగ్గరకు వెళ్ళి కడుగుకో, నువ్వు స్వస్థత పొందుకుంటావన్నాడు. యేసయ్య ఉమ్మిలో ఏముంది చెప్పండి? స్వస్థత. హల్లెలూయా. యేసయ్య వస్త్రములో ఏముంది చెప్పండి? స్వస్థత. హల్లెలూయా. అంటే స్వస్థత చేయడానికి దేవుడు దేన్నైనా వాడుకుంటాడు. అలా చేయలేదు బైబిల్లో, ఇలా లేదు పరిశుద్ధ గ్రంథములో అనొద్దు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి వాళ్ళు చేశారు, పరిశుద్ధ గ్రంథములో లేని వాటిని మన ద్వారా పరిశుద్ధాత్ముడు చేయించబోతున్నాడు. యేసయ్య ఏమన్నాడో తెలుసా? నా యందు విశ్వాసముంచువాడు నాకంటే అధికమైన కార్యములను జరిగిస్తాడన్నాడు. ఎవరి యందు? యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచినప్పుడు అద్భుతాలు మనము ఆయన కంటే ఎక్కువ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. యేసు చేశాడు, యేసు దేవుడు కాబట్టి చేశాడు. నువ్వెలా చేస్తావని అనుకోవద్దు. యేసయ్య ఒక రోజున నీళ్ళ మీద నడుస్తూ సముద్రంలో వస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే యేసు అయితే, నిజమైన దేవుడు అయితే, మా ప్రభువు అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకెందుకు నీళ్ళ మీద? నేనంటే యేసు ప్రభువుని, నేనంటే దేవుని కుమారుని కాబట్టి ఇది నాకు సబబు, నువ్వు చేయకూడదు ఇలాంటివి అని దేవుడు అనలా. నేను నడిచినట్టు నువ్వు నడుస్తావా? అయితే నడువు అన్నాడు. హల్లెలూయా. అంటే యేసు చేసే కార్యాలను మన ద్వారా కూడా చేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. యేసయ్య నడుచుకుంటూ వెళ్తుంటే అనేకులు వచ్చారు. ఒక రోజు నా యేసు దగ్గరికి ఒక సమాజ మందిరపు అధికారి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆ సమాజ మందిరపు అధికారి అంటే, బిడ్డ తన కుమార్తె బలహీనురాలైపోయిందట, తన కుమార్తె చావనై ఉన్నదట, తన కుమార్తెకు జబ్బు చేసింది. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే తన కుమార్తెను యేసయ్య బాగు చేస్తాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో యేసును తన ఇంటికి తీసుకుని వెళ్దామని ఆ రోజున సమాజ మందిరపు అధికారి యేసు దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. యేసయ్యను తీసుకుని వెళ్తున్నాడు. యేసయ్యను ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకుని వెళ్తున్నాడు. మధ్యలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడి ఒక సహోదరి కలిసింది. ఆవిడ కూడా యేసు ద్వారా అద్భుతం పొందుకున్నది. ఆవిడ గురించి చాలా విషయాలు యేసయ్యతో ఆవిడ చెప్పింది. ఆవిడ చెబుతూ ఉండగా
ఈ సమాజ మందిరపు అధికారి యేసు పక్కనే నిలబడ్డాడు. యేసు ప్రక్కనే నిలబడ్డాడు. నా వైపు మీరు చూడాలా. యేసు ప్రక్కనే నిలబడ్డాడు. ఈలోగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుంచి కొంతమంది మనుషులు పరుగు పరుగున యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న ఆ సమాజ మందిరపు అధికారి దగ్గరకు వచ్చారు. వచ్చి ఆ సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నారు. అయ్యా, నువ్వు నీ కుమార్తెను బాగు చేసుకోవాలని, నువ్వు నీ బిడ్డను స్వస్థపరచాలని యేసును తీసుకొని వస్తున్నావు, మంచిదే. కానీ నీ బిడ్డ చనిపోయింది, నీ బిడ్డ బ్రతకదేదిక, నీ బిడ్డ చనిపోయింది. అయ్యా, నీ కుమార్తె చనిపోయిందని ఒక పిడుగు లాంటి వార్త ఆ తండ్రికి ఆ ఇంటి వారు చెబుతున్నారు. ఎప్పుడైనా మేలు జరుగుద్ది అనుకొని వెళ్ళినప్పుడు, మేలు జరుగుద్ది స్థలానికి అని వెళ్ళినప్పుడు, మేలు జరగకుండా ఇంకా అక్కడ నిలబడ్డప్పుడు సడన్గా మనకొచ్చి మన జీవితంలో ఏదైనా పిడుగు లాంటి వార్తలు చెబితే మనకెంత కలవరం, ఎంత ఆందోళన, ఎంత భయం. ఎవరో చెబుతారు, నువ్వింట్లో సంతోషంగా ఉంటావు, నువ్వింట్లో ఆనందంగా గడుపుతూ ఉంటావు, ఆఫీస్కి వెళ్ళిన నీ భర్త సాయంత్రం 5 గంటలకు వస్తాడని, ఆఫీస్కి వెళ్ళిన నీ భర్త సాయంత్రం 5 గంటల ఇంటికి వస్తాడని ఆశతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ఎవరో పరిగెత్తుకొని వచ్చి, ఆంటీ ఆంటీ, అక్క అక్క, బండి మీద వస్తున్న అంకుల్, బండి మీద వస్తున్న మీ ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పితే మనకెంత భయంకరంగా ఉంటుంది. కలవరం కదా, వేదన కదా, దుఃఖం కదా, గుండె పగిలిపోద్ది కదా, ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత భయం వేస్తుంది. అదే పరిస్థితి సమాజ మందిరపు అధికారికి కలిగింది. పరిగెత్తుకొని వచ్చి ఆ ఇంటి వారందరూ చెబుతున్నారు, అయ్యా బోధకుడా, ఓ సమాజ మందిరపు అధికారి, ఆ బోధకుడిని బాధ పెట్టకు, ఆ యేసునికి శ్రమ పెట్టొద్దు, ఆ యేసు ప్రభుకి తీసుకురావాల్సిన అవసరం లేదు, ఆ యేసు ప్రభుకి మన ఇంటికి రావాల్సిన అవసరం ఇంతకంటే లేదు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయిందని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ సమాజ మందిరపు అధికారి వణికిపోతున్నాడు, గడగడగడలాడుతున్నాడు, వేదనతో నిలబడ్డాడు, ఆందోళనతో నిలబడ్డాడు, కలవరంతో నిలబడ్డాడు, భయంతో నిలబడ్డాడు. ఒక్కసారిగా ఎప్పుడు వినని పిలుపు, ఎప్పుడు వినని మాట, ఎప్పుడు వినని ఆ మాట తన చెవిలో పడేసరికి ఆ తండ్రి కలవరపడుతూ బిక్కున కొద్దిసేపు వాళ్ళకెళ్ళి, కొద్దిసేపు యేసుకెళ్ళి, కొద్దిసేపు వాళ్ళకెళ్ళి, కొద్దిసేపు యేసు వైపు చూస్తున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, 3 మాటలు ఆ వ్యక్తితో మాట్లాడాడు. నా వైపు చూస్తున్నారా బిడ్డ, నా వైపు చూస్తున్నారా? ఎన్ని మాటలు మాట్లాడాడు? 3 మాటలు మాట్లాడాడు బిడ్డ. ఆ 3 మాటల్లో మొదటిది ఏంటంటే చూద్దాం. దేవుని యొక్క వాక్యములు మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనాన్ని నేను చదువుతాను, మీ బైబిల్లో చూడండి. యేసు ఆ సమాజ మందిరపు అధికారిని చూస్తూ ఆ సమాజ మందిరపు అధికారితో అంటున్నాడు, వారు చెప్పిన మాటను నువ్వు లక్ష్య పెట్టకు. హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు? వారు చెప్పే మాటను వినొద్దు. నా వైపు చూడాలి మీరు. వారు చెప్పే మాట ఏమని చెప్తున్నాడు? నువ్వు వినొద్దు.
వాళ్ళు అలాగే చెబుతారు. వాళ్ళ మాటలు ఏమి నువ్వు చెప్పండి, వాళ్ళ మాటలు ఏమి నువ్వు వినొద్దు. ఎందుకు వినొద్దన్నాడు? ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనట, ఎవరో పాల్ పృథ్వీ అట, ఆయన విజయవాడలో పెడుతున్నాడట, అద్భుతాలు జరుగుతున్నాయట, స్వస్థతలు జరుగుతున్నాయట, దెయ్యాలు వణుకుతున్నాయట, కుంటి వాళ్ళు నడుస్తున్నారట, పేర్లతో పిలుస్తున్నాడట. నిజంగా ఒకసారి చూద్దామా అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీతో కూడా ఇలాంటి వాళ్ళు చెబుతారు, ఏ ఊరుకో, అవన్నీ అబద్ధమయ్యా బాబు. ఆయన చేతిలో కనికట్టుంది, అందుకని ఇలా అంటే పడిపోతున్నారు. ఆయన కాలులో కనికట్టుంది, అందుకని ఇలా అంటే పడిపోతున్నారు. ఆయన గాలిలో కనికట్టుంది, అందుకనే పడిపోతున్నారు. ఇవన్నీ అబద్ధం. మీరు అనవసరంగా అంత దూరం నుంచి వెళ్ళకండి అని మీతో కూడా అనేక మంది చెప్పే ఉంటారు, అనేక మంది మీతో కూడా మాట్లాడే ఉంటారు, అనేక మంది మిమ్మల్ని కూడా హెచ్చరించే ఉంటారు. మీకు ఒక సంగతి చెప్పనా, నాకు దేవుడు చెప్పాడు, కుమారుడా పాల్ పృథ్వీ, నిన్ను గూర్చి టీవీలో డిబేట్ జరుగుద్ది. హో రాష్ట్ర మరామా, నిన్ను ప్రపంచమంతా ఒక్కసారి ఆశ్చర్యంగా చూడబోయే రోజు ఒకటి రాబోతుంది. ఎందుకు ప్రభు అంటే, నీ నీడలో స్వస్థత, నీ చెమటలో స్వస్థత, నీ మాటలో స్వస్థత, నీ వస్త్రములో స్వస్థత, నీ చూపులో అభిషేకం నేను పెట్టబోతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రపంచం నివ్వరపోతు నిన్ను చూసి నాకు చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు ఈ సంగతి ముందే. మీతో చాలా మంది అంటున్నారు, రే ఊరికే వెళ్ళకండి రా పాల్ పృథ్వీ దగ్గరికి, అవన్నీ మాయలు. ఒక ఆమె చెప్పింది, గడిచిన ఖమ్మం ఆరాధనకు వచ్చింది, ఎక్కడి నుంచో తెలియ కానీ ఆమె అంటుంది, అరే ఉట్టిదేనండి, అందరూ ఏదేదో చెబుతున్నారు, మాయలు ఉన్నాయని. మాయా లేదు, మంత్రం లేదు, అన్ని నిజమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మాయలు ఏం చెప్పలేదు నేను, ఓం భీం బుష్ అల్లా. నేనేం బూడిది తీసుకొచ్చి రాయిని తీసుకొస్తానలే, నేను నోట్లో నుంచి లింగాన్ని తీస్తానని అనలే. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు ఇక్కడ, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు, నిన్ను కూడా చాలా మంది నీతో కూడా ఇదే మాట చెబుతున్నారు. అక్కడికి వెళ్ళకండి, అక్కడ ఏమి లేదు, అక్కడ అద్భుతాలు అబద్ధం. వాళ్ళే పేర్లు రాసుకొని పిలుస్తారట. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ దేవుడు పిలుస్తున్నాడు వాళ్ళనే. కారణం, వారిని దేవుడు బాగు చేయబోతున్నాడు. యేసయ్య అన్నాడు, వారి మాట నువ్వు వినొద్దు. నా వైపు చూడండి, వారి వీడియోలు మీరు చూడొద్దు, వారి మాటలు మీరు వినకూడదు. ఎందుకు యేసయ్య వినొద్దు అన్నాడు? ఇది నా ప్రసంగం. ఎందుకు వారి మాట యేసయ్య వినొద్దు అన్నాడు? ఇది నా వర్తమానం. ఎందుకు వినొద్దు అన్నాడు అంటే, అటువంటి వారి మాట గనక మనం వింటే మనలో ఉన్న విశ్వాసమును మనము కోల్పోతాము. ఏమవుతాం చెప్పండి? విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకనే అటువంటి వారి వీడియోలు చూడకూడదు, అటువంటి వారి మాటలు మనం వినకూడదు, అటువంటి వారితో సహవాసం మనము చేయకూడదు. కొందరు అంటారు, స్వస్థత ఎట్ట జరిగిద్దిరా, ఉరుక గర్భఫలం ఎట్టొచ్చిద్దిరా, డాక్టర్లే చేత కాదని చెబితే ఆయన ఎలా చెప్పాడు, ఏదన్నా అబద్ధాలయ్యా, అవన్నీ జరగవు. నేను చెబుతున్నాను సేవకుడిగా, డాక్టర్ కాదు అంటే
దేవుడు అవును అంటాడు. నా ప్రభు ఎవరంటే ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసయ్య వాళ్ళని వారి మాట వినొద్దన్నాడంటే ఆ సమాజ మందిరపు అధికారికి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేస్తారు? పాడు చేస్తారు. ఈరోజు దేవుడు నీకు అదే చెబుతున్నాడు. నువ్వెవరి మాట వినకూడదు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వెవరు సలహాలు తీసుకోవద్దు. ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వెవరి గురించి చెప్పినా వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు ఇక్కడ కదులుతూ అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినకూడదు. వాళ్ళు వీళ్ళు చెప్పేవి మనం చెప్పండమ్మా, చెప్పు. వాళ్ళు వీళ్ళు చెప్పేవి మనం వినకూడదు. దావీదు దగ్గరకు వచ్చి తన అన్నలు, తన సహోదరులు, రాజు సౌలు ఆ యుద్ధ రంగంలో దావీదుతో అదే చెబుతున్నారు. దావీదా, నువ్వు చిన్నవాడివి, నువ్వు పిల్లవాడివి, నువ్వు గొలియాతుని కొట్టలేవు, నువ్వు గొలియాతును జయించలేవు. వాడు చాలా బలాఢ్యుడు, వాడు శక్తిమంతుడు, వాడిని కొట్టడం సామాన్యమైన సంగతి కాదు. దావీదు, నువ్వు మర్యాదగా వెనక్కెళ్ళిపో, నా మాట విను అని దావీదుని వెనక్కి లాగుతున్నారు. దావీదు అంటున్నాడు, ఓరు పిచ్చి వాళ్ళారా, నేను కాదురా యుద్ధం చేసేది, యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకెళ్ళి మీరు అందరూ చూడాలా. గొలియాతు నెత్తి మీద, గొలియాతు తల మీద శిరస్త్రాణం ఉన్నది. ఏముంది? ఏముంది? శిరస్త్రాణం అంటే గొలియాతు తలకి దెబ్బ తగలకుండా పెట్టుకున్నాడు. గొలియాతు తల మీద శిరస్త్రాణం ఉంటే దావీదు తల మీద దేవుని అభిషేకం ఉన్నది. గట్టిగా చెప్పలు కొట్టా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిరస్త్రాణం గొప్పదా, అభిషేకం గొప్పదా? అభిషేకం. హల్లెలూయా. ఆ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది దావీదు కంటే? సమూయేలు తన ఆ యొక్క పుట్టిలో నుంచి, ఆ కొమ్ములో నుంచి సమూయేలు దావీదు తల మీద పోసిన తైలమే. చప్పలు కొట్టొచ్చు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? సమూయేలు కొమ్ములో నుంచి దావీదు తల మీదకు వచ్చిన తైలమే. ఆ తైలములేముంది? అభిషేకం. అభిషేకం శత్రువుని చంపేసిందే. గట్టి చెప్పట్లా, దగ్గర చెప్పట్లా. అదే తైలాభిషేకం ఈరోజు మీ మీదకు రాబోతుంది. అభిషేకం దేవుని సేవకుడిలో నుండి ప్రవాహంలో మీ మీదకు వస్తుంది. వాళ్ళ అదే అభిషేకం ఈరోజు మిమ్మల్ని కూడా తాకుతుంది. అదే అభిషేకం మిమ్మల్ని కూడా తాకుతుంది. హల్లెలూయా. అయితే దావీదు వాళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ వద్దన్నారు. వెళ్ళకు, చచ్చిపోతావు అన్నారు. దావీదు విన్నాడా? వెళ్ళే. నువ్వు కూడా వినకూడదు, నువ్వు కూడా వినకూడదు. నువ్వెప్పుడు వింటావో నీ జీవితంలో కార్యాలు ఆగిపోతాయి. అందుకని ఎవరు చెప్పిన మీరు ఎవరి మాట వినొద్దు, దేవుని వైపు చూడాల. ఆ రోజున దావీదు ఎవరి మాట వినకుండా దేవుని మీద ఆధారపడి గొలియాతు మీదకి వెళ్ళాడు కనుకనే అద్భుతం పొందుకున్నాడు. ఒకవేళ సమాజ మందిరపు అధికారి కూడా ఆగిపోతాడేమో, తనని ఇంటికి తీసుకుని వెళ్ళకుండా ఆగిపోతాడేమో అని ఆలోచన చేసి యేసయ్య అంటున్నాడు, వారి మాట నువ్వు వినొద్దు, ఎవరి మాట వినొద్దు. ఇక్కడ మీరేం చూస్తున్నారో క్లియర్గా చూడండి. ఇక్కడ ఏ తాయిత్తులు లేవు, ఏ బూమ్ బాంబులు లేవు,
ఏ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, అంత్రాలు లేవు. ఇక్కడ ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. వారి మాట మీద, ఇతరుల మాట మీద మనం లక్ష్య పెట్టకూడదు. ఇతరుల మాట మనం వినకూడదు. ఇతరుల మాట మనం నమ్మకూడదు. యేసయ్య అదే అంటున్నాడు, వారి మాట నువ్వు వినొద్దు. వారి మాట నువ్వు వినొద్దు, నువ్వు వినకుండా ఉండాలని దేవుడు చెప్పాడు. దావీదు కూడా అన్నల మాట వినలే, సౌలు మాట వినలే, అక్కడ ఉన్న స్నేహితుల మాట వినలా. నువ్వు కూడా వినకూడదు. మీ ఆయన అంటాడు బయలుదేరేటప్పుడు, నీకు పిచ్చి పట్టిందా, నీకు పిచ్చి పట్టిందా, డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతున్నావు, ప్రార్థన అంటావు, ప్రార్థన అంటావు, ప్రార్థన అంటావు, సైతాన్ మొహం ఇంటికాడ కూర్చోక అని మీ ఆయనే అంటాడు. ఆయన మాట కూడా నువ్వు వినకూడదు. మీ ఆవిడ అంటుంది, బాబు ఊరుకోయో, హెచ్చు యాడికి వెళ్తున్నావు, తైలాభిషేకంగా, ఊరికా, అవన్నీ అబద్ధాలే అంటుంది మీ ఆవిడ. వారి మాట నువ్వు వినొద్దు. యూట్యూబ్లో రకరకాలైన చెబుతారు, వాళ్ళకి పని మాట ఏమి లేదు, ఎవరేం చేస్తారో వాళ్ళని పట్టుకొని ఎలాడదాం చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ మాట మనం వింటే అద్భుతాలు జరగవు. మనం అద్భుతం పొందుకోవాలంటే యేసయ్య వైపు చూడాలా. హల్లెలూయా. అందుకని ఎవరి మాట మనం వినొద్దు. విన్నావా, నీ జీవితం పాడైపోతుంది. నీ పక్కనే సాతానుగాడు లెగుస్తాడు, నీ పక్కనే కూర్చుంటాడు. వాడు ఇవన్నీ అబద్ధాలు, వెనకెళ్దాంపా అంటాడు. నువ్వు చెప్పు, ఒరే సైతానా, నాతో నువ్వు మాట్లాడుకో. గట్టిగా హల్లెలూయానండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవరి మాట మనము భక్తి విషయంలో, నీ భక్తి విషయంలో ఎవరి మాట నువ్వు వినకూడదు. నీ భర్త అయినా వినకూడదు. యేసయ్య అంటున్నాడు, వారి మాట నువ్వు చెప్పండి, లక్ష్య పెట్టొద్దు, వినొద్దు. మీరు ఎవరి మాట వినొద్దు. ఇక్కడ జరిగే కార్యాలు చూడండి. హల్లెలూయా. రెండవది యేసయ్య అంటున్నాడు, ఎందుకు వారి మాట వినొద్దంటే మన గురిని వారు తప్పిస్తారు. మనం ఇతరుల మాట వింటే మనకి దేవుని మీద ఉన్న గురి తప్పిపోద్ది. రెండవ మాట అంటున్నాడు ఆయన, వారి మాట మీద లక్ష్య పెట్టకు. ఒకటి ఆయన అంటున్నాడు, నా మీద నువ్వు నమ్మకం ఉంచు. చెప్పండి, భయపడవద్దు. రెండో మాట ఏమంటున్నాడు, సమాజ మందిర అధికారితో యేసయ్య భయపడొద్దు. చెప్పండి, ఏమంటున్నాడు? ఎందుకు ఆయన మాట వినకూడదంటేనట, మన గురిని దేవుని మీద మనకున్న గురిని తప్పిస్తారు. ప్రక్క వాళ్ళు నీతో చెబుతారు, ఏంటి పొద్దున్నే లేచావు, మరే విజయవాడలో తైలాభిషేక ఆరాధన ఉంది, అయ్యగారు భద్రతను చూస్తున్నాడు అని చెబుతూ వాళ్ళు అంటారు, పిచ్చి మొహమా, అక్కడికి ఎందుకు, అడగబోతే నీకేం జరగదంటారు. అంటే నీ గురిని వాళ్ళు ఏం చేస్తారు, తప్పిస్తారు. అందుకనే నీ గురి తప్పకూడదు. ఎవరి మీద ఉన్న గురి? యేసయ్య మీద ఉన్న గురి తప్పకూడదు. మీరు చూడండి, ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చున్నాడు, యేసయ్య వెళ్తున్నాడని తెలుసుకొని కేక వేశాడు. కేక వేస్తే పక్కన వాళ్ళు అన్నారు, ఏయ్ అరవకు, కేక వేయకు, ఆగు అన్నారు. అనగానే వాడు ఆగాడా? ఆగలే. చెప్పండి, ఆగలే. మరి ఎక్కువగా కేక వేశాడట. ఇక్కడ జరిగింది ఏంటంటే నాకెళ్ళి చూడాలా, ఆయన గురిని తప్పించబోయారు పక్క వాళ్ళు, కానీ ఆయన కేక మాత్రం ఆపకుండా కేకలు వేస్తున్నాడు. ఓ నజరేయుడైన యేసు! 1 2 3 మార్లు కేక వేశాడట. 3వ మారు కేకకు
వాళ్ళు ఆపినా కూడా ఆయన ఏం చేశాడు? ఆగకుండా కేక వేస్తున్నాడు. నిన్నెవరైనా ఆపినా నువ్వేం చేయాలి? ఆగకుండా రావాలా. ఎందుకు ఆపుతారంటే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి అది జరగకుండా అడ్డగిస్తారు. వాళ్ళు నీ గురి తప్పించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళ మాట నువ్వు వినకూడదు. ఇతను అన్నారు, ఆగు, కేకవై మాకన్నారు, పిలవ మాకన్నారు. అయినా కూడా ఆయన కేక వేయటం ఆగలేదు. మూడో కేకకు యేసు అంతటా నిలిచెను. చెప్పలకూడదండి. హల్లెలూయా. మూడో కేకకు యేసయ్య నిలిచిపోయాడు. ఒకవేళ మొదటి కేక వేసినప్పుడు ఆగమన్నప్పుడు ఆగితే అద్భుతం జరిగేదా? జరగదు. కేక వేసినప్పుడు ఆగినట్లయితే యేసు ప్రభు వారు అతనికి దొరికేవాడా? కాదు. అలాగనే నువ్వెప్పుడు కూడా ఎవరైనా ఆపితే నువ్వు ఆగొద్దు. ఒకసారి జరగలేదని ఆగొద్దు, రెండోసారి జరగలేదని ఆగొద్దు, మూడోసారి కూడా ప్రయత్నం చేయి. మొదటి కేకకు ఆగలేదు, అయినా పిలిచాడు. రెండో కేకకు ఆగలేదు, అయినా పిలిచాడు. చూద్దాం మూడో కేక అనుకున్నాడు. మూడో కేకకు యేసయ్య ఆగిపోయాడు. ఒకసారి వచ్చినప్పుడు అద్భుతం జరగకపోవచ్చు, రెండు సార్లు వచ్చినప్పుడు జరగకపోవచ్చు. నీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం అద్భుతం పొందుకొని వెళతావు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం పొందుకోకుండా అయితే ఉండవు, స్వస్థత పొందుకోకుండా అయితే వెళ్ళవు, ఆశ్చర్యమైన కార్యం పొందుకోకుండా అయితే వెళ్ళవు. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుడు నువ్వు పిలిస్తే ఆగుదామని చూస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, నువ్వు పిలిస్తే ఆగాలని చూస్తున్నాడు. పిలుస్తావా? నువ్వు కూడా పిలవగలవా? పిలువు. నువ్వు పిలిస్తే కూడా ఆగుతాడు. ఆ గుడ్డివాడు పిలిచినప్పుడు యేసు ఆగి నీకేం కావాలి అని అడిగాడు. నాకు కన్నులు లేవయ్యా అనగానే కన్నులనిచ్చాడు, స్వస్థపరిచాడు. ఈ ఉదయకాలం దేవుడు నీతో చెబుతున్నాడు, నీవు కూడా వారి వీరు చెప్పినట్లుగా వినకుండా ఆ గుడ్డివాడు పిలిచినట్టు నువ్వు కూడా పిలువు. సమాజ మందిరపు అధికారి యేసయ్య మాట చెప్పగానే వారి మాట వినకుండా యేసయ్యని తీసుకొని వెళ్తున్నాడట. ఆయన అంటున్నాడు, భయపడమాకు, భయపడమాకు. సమాజ మందిరపు అధికారితో అంటున్నాడు, నువ్వు భయపడమాకు. నీతో దేవుడు చెబుతున్నాడు ఈరోజు, నువ్వే బాధతో వచ్చావో నువ్వు భయపడొద్దు. ఏ అవసరతతో వచ్చావో నువ్వు భయపడొద్దు. సమస్యలు కుంగదీస్తున్నాయా? ఇబ్బందులు నిన్ను నాశనం చేస్తున్నాయా? నీ జీవితం ఇంతే. నీ జీవితంలో గర్భఫలం పొందుకోలేవు, నీ జీవితంలో వివాహం జరగదు, నీ జీవితంలో ఉద్యోగం పొందుకోలేవు, నీ వ్యాపారంలో సక్సెస్ కాలేవురా. నువ్వు నీ లైఫ్ అంతా ఇంతే, నీ బ్రతకంతా ఇంతే అని ఎందుకు నువ్వు మాటి మాటికి దేవుడి దగ్గరికి వెళ్తావని అందరూ అంటున్నారా? భయపడమాకు. ఈరోజు దేవుడు నీతో కదులుతున్నాడు. ఈరోజు నీతో దేవుడు రాబోతున్నాడు. ఈరోజు దేవుడు నీ చేయి పట్టుకుంటున్నాడు. ఈరోజు ప్రభు హస్తం నీ మీదకి చాచబడుతుంది. ఈరోజు ప్రభు కృప నీ మీద కుమ్మరించబడబోతుంది. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చెబుతున్నాడు. ఇప్పటివరకు భయపడుతూ బ్రతికావేమో. నీ అప్పును చూసి కృంగిపోయావు, నీ రోగాన్ని చూసి కృంగిపోయావు, నీ సమస్యను చూసి కృంగిపోయావు, ఎక్కడికి వెళ్ళినా సహాయం దొరక్క ఇబ్బంది పడ్డావు. ప్రభు అంటున్నాడు, ఇక నీకు భయం వద్దు. భయంతో నిద్ర పట్టలేదు కదా, భయంతో పండుకొని రోజులన్నీ కంచంలో భోజనం తీసుకున్నావు, ప్లేట్లోకి నీ భార్య భోజనం పెట్టింది, కానీ కడుపు నిండా తినలే బిడ్డ. నువ్వు ఒక ప్రక్క అప్పులు, ఒక పక్క పిల్లలు, ఒక పక్క ఇంటి బాధలు, ఇవన్నీ చూసి నీ భోజనం కూడా నువ్వు తినలేక ఖాళీ కడుపుతో లేచిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆ భయం ఇక నీ జీవితంలో వద్దు, ఆ కలవరం ఇక నీ జీవితంలో వద్దు, ఆ దుఃఖమే నీ జీవితంలో వద్దు. ఆయన అంటున్న మాట చివరగా,
నా మీద నువ్వు నమ్మకం ఉంచు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరి మీద నమ్మకం? ఎవరి మీద నమ్మకం? యేసయ్య మీద నమ్మకం ఉంచు. బిడ్డా, వాళ్ళు వీళ్ళు మాటలో నువ్వు పట్టించుకోవద్దు. వాళ్ళు వీళ్ళు భయపెట్టినప్పుడు నువ్వు భయపడొద్దు. దేవుడి మీద నమ్మకం ఉంచు. నమ్మకం అండి, నమ్మకం కావాలి. చెప్పండి ఏం కావాలి? పైన వాళ్ళు చెప్పండి ఏం కావాలి? వెనుకున్న వాళ్ళు చెప్పండి ఏం కావాలి? అందరు చెప్పండి నమ్మకం అని చెప్పండి. నమ్మకం అంటే ఎలా ఉండాలి తెలుసా మీకు? నమ్మకం అంటే ఎలా ఉండాలంటే కానా ఊరిలో ద్రాక్షారసం అయిపోయింది. యేసయ్య అన్నాడు, ఆ నీలం తీసుకుని వెళ్ళి పోయండి అన్నాడు. నీలం తీసుకుని వెళ్ళి పోస్తున్నారు వాళ్ళు. సహజంగా వాళ్ళు ఏమనాలంటే, అయ్యా నీళ్ళు కాదు మాకు కావాల్సింది, ద్రాక్షారసం కావాలి అని అనాల. కానీ వాళ్ళు పట్టుకొని పోయమనగానే నీళ్లు పోస్తున్నారంటే దేవుని మాట మీద ఉన్న వారికి నమ్మకమే. ఈరోజు సేవకుడిగా చెబుతున్నా, నేను మీ అందరి మీద తలల మీద తైలంతో అభిషేకిస్తున్నా. నేను మీ అందరి మీద తైలంతో అభిషేకిస్తా. నమ్మకంతో మీరు వెళ్ళండి, నమ్మకంతో మీరు ఇంటికి వెళ్ళండి. ఆ తైలం ఏం చేస్తుందంటే అద్భుతాలు చేస్తుంది. నమ్మాలా? ఈ తైలాభిషేకానికి వస్తే నా గర్భం తెరవబడితే నమ్మాలా? ఈ తైలాభిషేకానికి వస్తే నేను గర్భఫలం పొందుకుంటానని నమ్మాలా? ఈ తైలాభిషేకానికి వస్తే నా ఉద్యోగం వస్తుందని నమ్మాలా? ఈ తైలాభిషేకానికి వస్తే ఆ దైవజనుడు చెయ్యి పెడితే నా అప్పులన్నీ కొట్టివేయబడతాయని నమ్మాలా? నమ్మికుంచవయ్యా, నమ్మికుంచన్నాడు. అలాగే ప్రభు అని వారి మాట వినకుండా భయపడకుండా యేసయ్యను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి. యేసయ్యను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటి గదిలోకి వెళ్ళగానే వాళ్ళందరిని బయటికి పంపించాడు యేసయ్య. అక్కడున్న గదిలోనికి వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డను పట్టుకొని తలీతా కుమీ అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. దిక్కున లేచి కూర్చున్నది. చెప్పడదాం. దిక్కున లేచి కూర్చున్నది. ఈరోజు నీ జీవితంలో కూడా మృతమైన నీ శరీరం, మృతమైన నీ జీవితం, మృతమైన నీ కోరికలు తిరిగి దేవుడు లేపబోతున్నాడు. ఇది నా జీవితంలో దొరకదనుకుని వదిలేసుకున్నావా? అది పొందుకుంటావు. ఆయన నీ ఇంట్లోకి రాబోతున్నాడు. దిక్కున లేచి కూర్చున్నది. చనిపోయిన వ్యక్తి లేచింది. యేసు వస్తే చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. చెప్పకూడదా? యేసు వస్తే మృతతుల్యమైనవి లేస్తాయి.